నేటి మంచి మాట నిజమైన సంపద. మనము మన జీవన విధానంలో సంతోషంగా జీవించటానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటాం. నిరంతరం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ధనం సంపాదించటం, బంధాలను కాపాడుకోవటం, ఉన్నత స్థాయికి చేరుకోవటం కోసం మనం ఎంతో శ్రమిస్తాం, ఎన్నో కష్టాలను పడుతూ ఉంటాం. అయితే ఈ ప్రయాసలన్నీ పడిన తర్వాత చివరకు మనకు ఏమి మిగులుతుంది? ఏమీ మిగలదు. కష్టపడి సంపాదించిన ధనం, భౌతిక సుఖాలు, ఆనందాలు ఇవి ఏవీ కూడా మనతో శాశ్వతంగా రావు. మరణానంతరం మనం కూడబెట్టినవన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. మనతో శాశ్వతంగా ఉండేది మనము చేస్తున్న మంచి పనులు మాత్రమే. మనము ఇతరులకు చేసిన సహాయం, మన సద్గుణాలు, పరోపకారం ఇవే నిజమైన సంపద. చివరకు మన మంచే భగవంతుని వద్దకు మనల్ని చేర్చుతుంది. కాబట్టి మనకున్న ఈ జీవితంలో మంచిని మాత్రమే చేద్దాం. మంచి పనులు చేయటానికి కృషి సల్పుదాం. మంచినే సంపాదించుకుందాం. నిజమైన సంపద ఇహలోక సిరి సంపదలు, సంతోషాలు కాదు. మనం చేసే మంచి పనులే మనకు శాశ్వతమైన గుర్తింపును, మోక్షాన్ని ప్రసాదిస్తాయి.